మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 103వ కీర్తన 9వ వచనము. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ప్రియ దైవజనమా, మన దేవుడు నిత్యము మన మీద కోపము ఉంచడు, నిత్యము మనతో వ్యాజ్యమాడడు. ఎందుకంటే ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచునని 30వ కీర్తన 5వ వచనములో చూస్తాము. దేవుడు నిత్యము మన మీద కోపించుచూ ఉంటే ఏమి జరుగుతుంది? ఎందుకు అసలు దేవుడు నిత్యము కోపించువాడుగా ఉండడు అని మనము వాక్యపు వెలుగులో చూసినట్లయితే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనం ప్రకారం దేవుడు ఎల్లప్పుడూ కోపించుచునే ఉంటే అందుమూలముగా జీవాత్మ క్షీణించిపోతుందని, నరులు క్షీణించిపోతారు అని అక్కడ చూస్తాము. అవును, ఆయన కోపము ముందు నిలవగలిగిన వారెవరు? ఆయన ఉగ్రతను భరించగలవారెవ్వరు? కాబట్టి దేవుడు నిత్యము కోపించేవాడుగా ఉండడు, ఎల్లప్పుడూ మనతో వ్యాజ్యమాడడు. అసలు దేవునికి మనకు వ్యాజ్యము ఎప్పుడు కలుగుతుంది అని మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం ప్రకారం, పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది అని అక్కడ వ్రాయబడి ఉంది. అవును, మన పాపాన్ని మనము ఒప్పుకొనక కప్పుకుంటే దేవుడు మనతో వ్యాజ్యమాడతాడు. అయినప్పటికీ ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవానిగా దేవుడు ఉండను అని తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేసేవాడు కాదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు కాదు. మన పట్ల అపారమైన కృపను కనపరిచి మన దోషములన్నిటినీ ఆయన అణచివేసేవాడుగా ఉన్నాడు. మన పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేసేవానిగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, మన పట్ల నిత్యము కోపించక, మనతో నిత్యము వ్యాజ్యమాడక, మన పాపములన్నిటినీ తొలగించడానికి తానే మనుష్య కుమారునిగా ఈ లోకమునకు వచ్చి మన పాప శిక్షనంతటిని తన శరీరములో భరించి మనకు పాపము నుండి విడుదలను, క్షమాపణను, విమోచనను దయచేశాడు. మరి అంత గొప్ప త్యాగము చేసిన దేవుని కొరకు మనము ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాము? ఇంకా పాపములోనే మగ్గుతూ ఉన్నామా? ఇంకా పాపదాస్యము కిందే జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నామా? లేక దేవునితో సహవాసము చేయడానికి ఆసక్తి చూపుతూ ఉన్నామా? పాపము చేస్తూ కూడా చేయలేదని దేవుని ఎదుట పలుకుతూ ఉన్నామా? అప్పుడు మనతో దేవునికి వ్యాజ్యము కలుగుతుంది. అయినప్పటికీ మన జీవితము ఏ రీతిగా ఉన్నప్పటికీ ఆయన నిత్యము వ్యాజ్యమాడక, నిత్యము మన మీద కోపముంచక, తన కృపను కనపరుస్తూ తన విమోచనను మనకు దయచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, మరి మీలో ఇంకా రక్షణ పొందకుండా నిర్లక్ష్యము చేస్తున్నవారు ఎవరైనా ఉంటే ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్నప్పుడు ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని నీ పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరుగు. నీవు ఆయన వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు, నీకు రక్షణను ప్రసాదిస్తాడు. లేదంటే ఒకానొక దినము ఉంది, ఆ ఉగ్రత దినాన దేవుని ఎదుట నిలవడానికి నీవు నేను సరిపోము. సమయం ఉండగానే మన జీవితాలను చక్కదిద్దుకుందాము. దేవుడిచ్చిన కృపను సద్వినియోగపరచుకుని ఆయన కృపాసనం ఎదుట మోకరిల్లుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, నీవు మాతో నిత్యము వ్యాజ్యమాడితే, నీవు మా మీద ఎల్లప్పుడూ కోపముంచితే మేము క్షీణించిపోయేవారము తండ్రి. అందును బట్టి ప్రభువా, నీ ప్రేమను, నీ కృపను మా పట్ల కనపరుస్తూ, నీ క్షమాపణను మాకు దయచేస్తూ, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల నీడలో భద్రపరచి క్షేమాన్ని, భద్రతను దయచేసి తండ్రి, నీవేర్పరచుకున్న గుంపులో మేముండాలని, మా తప్పులన్నిటినీ సహిస్తూ, మా పాపములన్నిటినీ, మా అతిక్రమములన్నిటినీ పరిహరిస్తూ
నీ రక్త ప్రోక్షణ క్రిందకు మమ్మల్ని తీసుకొని వచ్చిన విధానమును బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఇంకా ఎందరు ఈ భాగ్యము పొందుకోకుండా నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు, అట్టి వారి హృదయాలను కూడా మీ వైపుకు త్రిప్పుకొని పాపమును గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపచేయమని పరిశుద్ధాత్మదేవా వారి హృదయాలను నీకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యెహోషువ కాలములో ఏ పట్టణములో 12,000 మంది స్త్రీ పురుషులను కత్తివాతన ఇశ్రాయేలీలు నిర్మూలము చేసిరి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.